ప్రతిరోజు ఉదయం లేచేటప్పుడు మనందరిలో చాలామంది ఒకే ఆలోచనతో మొదలు పెడతారు. ఈరోజు ఏమైనా ప్రత్యేకం ఉందా? ఈరోజు నేనేమైనా చేయగలుగుతానా? పర్వాలేదులే, ఇంకొంచెం సమయం తీసుకొని తర్వాత ప్రయత్నం చేద్దాము అని. కానీ గుర్తుపెట్టుకోండి, జీవితంలో మార్పులు పెద్ద అవకాశాల వల్ల రావు. చిన్న చిన్న మార్పులే మన జీవితాన్ని నిర్మిస్తూ ఉంటాయి. ఉదాహరణకి మనం ఉదయాన్నే తొందరగా లేవడం, లేదా ఒక పనిని వాయిదా వేయకుండా పూర్తి చేయడం, ఎవరైనా చూస్తున్నారో లేదో అని ఆలోచించకుండా ఎవరు చూడకపోయినా కష్టపడటం, ఇవి మన జీవితాన్ని నెమ్మదిగా నిర్మిస్తాయి. నిన్ను ఎవరు పట్టించుకోకపోవచ్చు, నువ్వు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేయొచ్చు, అలాగే నిన్ను ఎవరు అర్థం చేసుకోకపోవచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, మనం విత్తనం నాటినప్పుడు, విత్తనం నేలలో దాగి ఉన్నప్పుడు ఎవరూ దానిని ప్రశంసించరు. కానీ అది చెట్టు అయ్యాక చాలామంది దాని కిందకు వచ్చి నీడ కోసం ఆశ్రయం తీసుకుంటారు. అవునంటారా కాదంటారా? ఇది నిజమే కదా. అయితే అలాగే మనం కూడా అటువంటి విషయాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని మన జీవితాన్ని బలంగా ఏర్పరచుకోవాలి. నువ్వు లేటుగా అయినా వెళ్ళు, లేదా స్లోగా అయినా వెళ్ళు, కానీ ఇక్కడితో ఆగిపోవద్దు. ఎందుకంటే ఏదో ఒక రోజు ఈ గతం లేదా నీ గతం నువ్వు చూసి గర్వపడే విధంగా ఉంటుంది. అది గుర్తుపెట్టుకో.